గత 10 సంవత్సరాలుగా నిపుణులైన డాక్టర్లచే వైద్య సేవలు అందిస్తున్న ఆయుక్ష హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ నియోజకవర్గంలో నికాల్పూర్ గ్రామంలో సబ్ స్టేషన్ శంకుస్థాపన. ఈరోజు అప్పుల పాలైన తెలంగాణలో నిధులు తేవటం ఎంత కష్టమవునా కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిలదీసి నిగ్గదీసి అది ఆర్మూరు నియోజకవర్గం ప్రజలు చూస్తున్నారనుకుంటా. అసెంబ్లీల గొంతు మీరు పోసిన ఊపిరి, మీరు పోసిన ఓటు, నికాల్పూర్ ఓటు ఎక్కువ కూడా వేస్ట్ చేస్తలేను కాదు. ఆర్మూరు నియోజకవర్గ 92 గ్రామాల ప్రజల ఒక్క ఓటు కానివ్వను. ఈ రాజ్యాన్ని నిలదీస్తాను, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాను. ఇట్లాంటి సబ్ స్టేషన్ ఈరోజు ఇది కావచ్చు, మేడపల్లి కావచ్చు, నూతిపల్లి తొండకు రోడ్లు కావచ్చు, తల్లివేద రోడ్లు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, ఐలాపూర్ హాస్టల్ కావచ్చు, చిన్నయానము టూరిజం ప్యాకేజ్ కావచ్చు, ఎక్కడ కూడా ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇచ్చిన దాఖలాలు లేవు. మీకెంతనో మాకంత, మా ఈ రాష్ట్రంలో మా వాటా ఉంది, ఆదాయంలో మా వాటా ఉంది, అప్పులలో మా వాటా ఉందని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తుంటే ఏ రకంగా నిలదీస్తున్నా గల్ఫ్ కార్మికుల సమస్యలు కావచ్చు. అంటే ఈ ఆర్మూర్ని ఏ విధాలైనా నాకు ఊపిరి పోసింది, నాకు గౌరవాన్ని ఇచ్చింది, నాకు ఒక గుర్తింపునిచ్చింది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని గుర్తింపు, ఎమ్మెల్యేని గుర్తింపు, అది కోట్లు పోస్తే కొనలేని గుర్తింపు. లక్షలాది కోట్లు పోసిన ఒక ఎమ్మెల్యే కాని రోజులలో నన్ను 3 నెలలని ఆదరించి 30,000 ఓట్లతో గెలిపించిన ఈ నేలని నా గొంతులో ప్రాణముండంగా ఎన్నటికీ ఈ రుణం తీర్చుకుంటూనే ఉంటాను. ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడున్నా అడగడం జరిగింది. నిజాం సాగర్ కెనాల్ మరిచిపోయిన నిజామాబాద్ జిల్లా, మన్ను పోసిన నిజామాబాద్ జిల్లా, మంత్రివర్గంలో స్థానం లేని నిజామాబాద్ జిల్లా, అన్నుండి అనాథైన నిజామాబాద్ జిల్లా, ఎవడు లేని నిజామాబాద్ జిల్లా, లక్షల కోట్ల నిజామాబాద్ జిల్లాకు ₹1 లేని జిల్లా. అందుకోసమే తెలంగాణ అసెంబ్లీ నిలదీసిన 100 సంవత్సరాల కింద కట్టిన నిజాం సాగర్ కళాల మీద బతుకులు ఉన్నాయి. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా కమిటీ వేస్తున్నారు. 1500 కోట్లు ఇచ్చిందాక బదిలేదు లేదు. ఇంకా ముఖ్యంగా నందిపేట బస్ డిపో జరిగింది. మా డబ్బులు ఇంటికి ₹5 వేసుకొని మేము కొనుక్కున్నాం భూమి. కడతారా కట్టండి, కట్టకపోతే మాకు ఇవ్వండి. ఎవడబ్బా సొమ్మని కులుకుతారని అడిగినాం. మా డబ్బులు తీసుకుపోయి వేరే చోట ఎందుకు కట్టుకుంటారు ఫస్ట్ అని అడిగినాం. కాబట్టి మీకు చెప్తున్నా మీడియా మిత్రులకు, ఎక్కడ కూడా ఏం కాదు, చివరికి ప్రాణాలకు సిద్ధం తప్ప ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ మంత్రిని వదిలేదు, ముఖ్యమంత్రిని వదిలేదు. మన వాటా మనం కొట్లాడుతాను, వాళ్ళు ఇచ్చేంత వరకు మంచిది. ఇవ్వకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలతో పాటే పోరుబాట అంటే అది కొత్త రూపంలో ఉంటుంది. ఇంకా దేనికైనా తెగింపు పోరుబాట. అవసరమైతే విధులు, రాష్ట్ర ప్రభుత్వ విధులకు ఏ రకంగా అయితే సకల జనుల సమ్మె చేసినారో తెలంగాణ ఉద్యమంలో మా వాటాలు మా రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజా ఉద్యమం లేవదీసి ప్రజా ప్రభుత్వాన్ని మెడలు వంచి మా ఆర్మూర్కి కావాల్సిన నిధులన్నీ తెచ్చుకుంటాం.